సందీప్ కిషన్ మజాకా మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందనేది సింపుల్గా చెప్పేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసే టికెట్స్ బుక్ చేసుకోవాలా లేదనేది మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ పెద్ద స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే, ఒక తండ్రి కొడుకులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఆడదిక్కు ఉండదు. సో హీరో పెళ్లి చేసుకుని లేకపోతే ఇంకో విధంగానో సో వాళ్ళ డాడీ కూడా ట్రై చేస్తారనుకోండి, వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ సృష్టించుకొని అనుకుంటారు. దీన్ని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ కామెడీ వేలో చూపించి చివరిలో కొంచెం ఎమోషనల్ చేస్తారు. సినిమా అయితే ఇలా ఉంటుంది అనమాట. ఈ తండ్రి కొడుకులు దానికోసం ఏం చేశారనేది కంప్లీట్ ఫన్నీ వేలో చూపించారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రొటీన్ రొట్టలానే ఉంటుంది భయ్య. సినిమా ఫస్ట్ హాఫ్లో అయితే ఇంకా మనకి సినిమా స్టోరీనే రొటీన్ స్టోరీ, కాకపోతే వీళ్ళు మంచి మంచి కామెడీ ట్రాక్లు రాసుకున్నారనమాట. అవన్నీ కూడా మంచిగా పేలయ్యి. సినిమా ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే కామెడీ ఎపిసోడ్ అయితే నిజంగా పిచ్చెక్కిస్తుంది. నేనైతే నవ్వుకున్నాను. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి టైం పాస్ ఎంటర్టైనర్ లాగా రొటీన్ రొట్ట స్టోరీ అక్కడక్కడ కొంచెం ఇరిటేట్ చేస్తున్నా సరే, మనకి ఆ కామెడీ ఉండడం వల్ల, కామెడీ వర్కౌట్ అవ్వడం వల్ల, కొన్ని చోట్ల సింగిల్ లైన్ పంచులు కూడా వర్కౌట్ అవ్వడం వల్ల మనకి పెద్ద బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోద్ది అనమాట. సెకండ్ హాఫ్లో కూడా మనకి మొదలైన తర్వాత కొన్ని కామెడీ ఎపిసోడ్లు నచ్చుతాయి, కానీ ఆ తర్వాత ఇంకా అక్కడికే స్టోరీ అయిపోయింది. సాగదీయడానికంటూ ఏమీ లేదు. కానీ వీళ్ళు మరీ సాగదీయడం వల్ల సో కొంచెం అయితే సినిమా పడిపోతుంది. మళ్ళీ క్లైమాక్స్లో ఏదో కొంచెం ఎమోషనల్ పిండాలని ట్రై చేశారు, కానీ అంత ఎమోషన్ అయితే నాకేం వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ, ఇంత చిన్న స్టోరీని 2.5 గంటలు, ఆల్మోస్ట్ సినిమా 2.5 గంటలు ఉంటుంది. అంత డ్రాగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు ప్రతి చోట లాజిక్కి సంబంధం లేకుండా కామెడీని పెట్టేసి మేనేజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ కామెడీ వచ్చినప్పుడు బాగుంటుంది, బట్ అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి చాలా చోట్ల ఇరిటేషన్ అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలో సాంగ్స్ ఉంటాయి, ఒక సాంగ్ని బయట ప్రైవేట్ ఆల్బమ్ నుంచి తీసుకొని చేశారు, కానీ నాకు ఒరిజినల్ సాంగే నచ్చింది. మిగిలిన సాంగ్స్ ఏవి పెద్ద బాగోవు, కానీ కొన్ని చోట్ల బీజిఎం బాగుంది అండ్ కొన్ని చోట్ల పర్వాలేదు మ్యూజిక్. అంతకు మించి పెద్ద చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. ధమాకా సినిమా కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే దాంట్లో సాంగ్లు హిట్ అవ్వడం వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, రొటీన్ రొట్ట స్టోరీ అయినా. మరి ఈ సినిమా అలా వెళ్తుందా అంటే, ఇందులో కామెడీ వర్కౌట్ అయ్యి జనాలకి ఎక్కితే మాత్రం వెళ్ళొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. నేను చెప్పేది ఏంటంటే, రొటీన్ రొట్ట సినిమాలు, కమర్షియల్ సినిమాలు మా వల్ల కాదురా బాబు, ఫోర్స్డ్ కామెడీ మాకు అంత ఇష్టం ఉండదురా బాబు అంటే మీరు ఈ సినిమా కరెక్ట్ కాదు. దయచేసి థియేటర్ దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు. లేదు పండగ టైంలో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, పర్లేదు మేము ఎంటర్టైన్ అవ్వడానికి థియేటర్కి వెళ్తామంటే ఒకసారి ట్రై చేయొచ్చు. మరి అంత దరిద్రపు సినిమా అయితే ఏమీ కాదు భయ్య, బాగానే ఉంది చెప్తున్నాను కదా. కాకపోతే కొంచెం అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ అనిపించింది నాకైతే. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2. టికెట్స్ బుక్ చేసుకోవాలో లేదనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్ద అయితే ఏమీ లేదు. సెకండ్ హాఫే కొంచెం చాలా చోట్ల ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది అనమాట. సో అది విషయం. మరి ఉంటాను ఇక, బాయ్.